నమస్తే. గోవింద సేవ సత్యభామ గారు, మూవీ యాక్టర్ సుమన్ గారు, మీ ఇద్దరు వీడియోస్ మీరు చెప్పిన అంశాలని ఇన్ డీటెయిల్గా ఒకసారి నేను చూసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. బయాస్ కాదు. మీరు సత్యభామ గారు అయితే మాత్రం చాలా నీట్గా వీడియోలో చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరిగింది. సుమన్ గారు ఏదైతే వ్యూస్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి సంబంధించి సత్యభామ గారు ఏదైతే వీడియో చేశారు అంటే సుమన్ గారు చెప్పిన విషయాలు ఏంటి అంటే, అమ్మాయిలు వాళ్ళ బట్టలు ఎలా ఉండాలి అంటే, మనము మన చరిత్రని తీసుకున్నట్టయితే గంధర్వ కాలంలో బట్టలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. సేమ్ థింగ్స్ మనకి గుడ్ల మీద చెక్కి ఉంటుంది. దట్స్ అ హిస్టరీ, ప్రూవెన్ హిస్టరీ. అంటే టైం చేంజ్ అవుతున్న కొద్దీ, ఈవెన్ నిజంగా చెప్పాలి అంటే 1960s, 70s వరకు తెలుగు రాష్ట్రాల్లో మేజర్గా ఒక లెవెల్ వరకు ఆ సిస్టమే లేదు. ఈవెన్ ఈరోజు కూడా మీరు శ్రీకాకుళం ఇంటీరియర్ ఏరియాస్కి కనుక వెళ్ళారు అనుకోండి, అక్కడ అంటే ఓల్డ్ పీపుల్, మోస్ట్లీ ఫిమేల్, వచ్చేటప్పటికి శారీ కవర్ చేసుకుంటారు వితౌట్ బ్లౌజ్. అండ్ మనము ఈరోజు కూడా మ్యాక్సిమం విలేజెస్లో చూసేది ఏంటి అంటే, మెన్ షర్ట్ లేకుండా ఉంటారు, పైన ఒక టవల్ లాంటిది ఒకటి మీద వేసుకుని షర్ట్ లేకుండా ఉంటారు. ఇప్పుడు షర్ట్ ట్రౌజర్ వేసుకునేదంతా కూడా అర్బనైజేషన్ అనేసి ఒక వర్డ్ని మనం అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, వై ఓన్లీ రూల్స్ ఫర్ ఫిమేల్? ఇప్పుడు వై ఓన్లీ రూల్స్ ఫర్ ఫిమేల్ ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఒక సిస్టమ్ని ఎవరు డిజైన్ చేశారు? ఆయన చెప్పినట్టు మీరు వేసుకునే బట్టల్ని బట్టి అబ్బాయిలు రెచ్చిపోతారు, దాని తర్వాత మీరు కేసులు పెడితే ఫెయిల్ అవుతాయి అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి నేను ఎగెనెస్ట్గా ఉన్నా. ఒక పేరెంట్గా తల్లి తండ్రి స్కూల్కి పంపిస్తున్నప్పుడు గురువులు, పిల్లలకి ఫస్ట్ అంటే మెయిన్గా పిల్లలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వస్తారు, కానీ స్పెషల్గా అబ్బాయిలకి ఏం నేర్పించాలి, అమ్మాయిని ఎలా చూడాలి అని చెప్పి నేర్పించాల్సింది ఎవరు? ఫస్ట్ తల్లిదండ్రులు. దాని తర్వాత స్కూల్లో వాళ్ళు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళతోటి చూసే పద్ధతిని ఎలా అన్నది వాళ్ళు నేర్పించాలి. దీంట్లో మేజర్ రోల్ చేసేది ఎవరు? మనమే, పేరెంట్స్ మేజర్ రోల్ ఏంటి అంటే, పేరెంట్ ఎలా అయితే ఎలాంటి టీవీ ఛానల్స్ చూస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ వైఫ్ తోటి పిల్లల ముందు ఒక ఎక్స్ అన్న వర్డ్ తోటి మాట్లాడితే పిల్లల మైండ్లో అది కరెక్ట్ అని చెప్పేసి ఒకటి ఫీడ్ అవుతుంది. బూతులు 62% ఇళ్లల్లో హస్బెండ్స్ వైఫ్ని బూతులతోటి మాట్లాడుతున్నారు. స్టాట్స్ చెప్తున్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. పిల్లల ముందు ఏవైతే మాట్లాడాల్సిన అవసరం లేదో వాళ్ళకి నేర్పించేది పక్కన పెట్టండి, వాళ్ళ ముందు మాట్లాడకపోతే పిల్లలు బాగుపడతారన్న కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో సింపుల్ బూతులు వస్తాయి. ఏ బూత్ అయినా సరే ఆడవారిని ఉద్దేశించే ఉంది తప్ప మగవారిని ఉద్దేశించైతే లేదు కదా. ఇదే దీంట్లో స్కూల్లో ఫ్రెండ్స్, ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నాము? అట్రాక్ట్ అయ్యే ఏజ్లో వీళ్ళని కూర్చోపెట్టి మనం ఏ రోజైనా సరే మాట్లాడామా? ఇలా కాదు, ఇలా చూడ్డానికి పద్ధతి కూడా ఉంటుందా? ఇందాక సత్యభామ గారు చెప్పింది ఏంటంటే, మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి, అబ్బాయిలు ఏమనరు అనేసి. అండ్ సుమన్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి, మీకు ఏమి ఇబ్బంది కాదు అని. ఒక విషయం ఇద్దరికీ నేను చాలా క్లియర్గా చెప్దామనుకుంటున్నాను. అమ్మాయి వేసుకునే బట్టల్లో కాదు తప్పుంది, మీరు నేను చూసే ఆ చూపులో తప్పు ఉంటుంది. నేను 20sలో ఉన్నప్పుడు అమ్మాయిని చూసే సైట్ నాది వేరేలాగా ఉంటుంది. 30sకి వచ్చి అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయిని చూసే పద్ధతి నాది మారింది. పేరెంట్ అయిన తర్వాత అమ్మాయిని చూసే పద్ధతి కంప్లీట్గా మారింది. ఈ బేసిస్లో ఏంటి అంటే, టైం విల్ హీల్ ద థాట్.
హౌ యూ నీడ్ టు లుక్ ఎట్ ఏ పర్సన్. చూడడం కామనే, కాకపోతే చూసే చూపులో ఏదైతే తేడా ఉందో దాన్ని ఇక్కడ మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక నేర్పిస్తే, అమ్మాయిలు చీర కట్టుకున్నా, చుడిదార్ వేసుకున్నా, లేదు అసలు కంప్లీట్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా, మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా, ఏమి వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళ మొహాన్ని చూసి వాళ్ళ భావం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే చూపు అనేది ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఒక మీరు అన్నట్టుగా సౌత్లో పర్లేదు కొంతవరకు మూవీ స్టార్స్ ఏదైతే ఉందో వాయిస్ లేపుతారు సత్యభామ గారు, ఈ విషయం మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. నార్త్లో అయితే మాత్రం సెక్యులరిజం పేరుతోటి నాకు పట్టింది ఏం లేదులే అని చెప్పేసి మూవీ స్టార్స్ ఎవరూ కూడా మ్యాక్సిమం మాట్లాడరు. 99.99% ఎవరు బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకోరు. ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఎక్కడో ఒక చోట నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, ఏంటి అంటే ఈరోజు అమ్మాయిల మీద ఏదైతే చెడు జరుగుతోందో దానికి రీజన్ ఒక పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పేరెంట్గా మేము బాగా పెంచుతున్నాం, అవును. ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు పిల్లలు చెడిపోవాలి అని చెప్పేసి పెంచట్లేదు. ముందు ఆ పేరెంట్కి తెలియాలి కదా, వస్తే ఇటు రావే అని చెప్పేసి పిల్లాడి ముందు ఒకడు హస్బెండ్ పిలుస్తాడు, వస్తే ఇటు రావే. సింపుల్గా ఉంది, ఎందుకంటే కామన్ వర్డ్. ఇప్పుడు విలేజెస్లో కావచ్చు, అర్బనైజేషన్లో కావచ్చు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన జరిగే డిస్కషన్ వాళ్ళు ఇద్దరి మధ్యన పెట్టుకున్నంత వరకు ఈ వర్డ్ చాలా కామన్గా ఉంటుంది. పిల్లల ముందు చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వింటుంది ఏంటి, వస్తే ఇటు రావే, నీ డాష్ 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 ఏవైతే అంటారో వీటికి ఆ పిల్లల మైండ్లో ఏమని వస్తుంది, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్. పేరెంట్స్ అబ్బాయిల్ని మార్చాల్సి చూసుకోవాల్సిన వర్డ్స్ నేను చెప్తోంది ఇక్కడ పొర్రపాటున కూడా నేను సత్యభామ గారిని కానీ సుమన్ గారిని కానీ ఇన్సల్ట్ చేయాలని కాదు ఈ వీడియో చేస్తుంది. వాళ్ళ వర్డ్స్ ఏవైతే యూజ్ చేశారో ఆ వర్డ్స్ని కొంచెం రీఫ్రేజ్ చేసి గనక చెప్పి ఉంటే చాలా మంచి మెసేజ్ వెళ్ళేది. వాళ్ళ పిఆర్లు చాలా కష్టపడుతున్నారు దాన్ని ప్రమోట్ చేద్దాము అని. కానీ ఇక్కడ పాయింట్ ఎక్కడొస్తుంది అంటే అమ్మాయిల్ని చూసుకోండి అని చెప్పేసి చెప్పడానికి ముందు అబ్బాయిలకి నేర్పించడం అనేది మన బాధ్యత, ఆ విద్యా సంస్థల బాధ్యత, టీచర్ల బాధ్యత. టీచర్లు పేరెంట్లు కలిసి ఆ మైండ్ సెట్ని ఎప్పుడైతే మారుస్తారో అప్పుడు ప్రాపర్గా ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. పక్కింటి అమ్మాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను, దాంట్లో ఒక వర్డ్ ఉంది, ఏమని అంటే సుమన్ గారు యూజ్ చేసిన దాంట్లో, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఆ బట్టల్లో చూస్తే ఏమనుకుంటారు. ఒక అబ్బాయి ఊరంతా షర్ట్ లేకుండా విలేజెస్లో తిరుగుతారు కదా, ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చూసిన విలేజ్ కల్చర్లో చాలా మటుకు చూశాను, తిరుగుతారు కదా. అక్కడ లేని ప్రాబ్లము ఒక అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ప్రాబ్లం క్రియేట్ అయింది. ఈ ప్రాబ్లమ్ని ఎవరు క్రియేట్ చేశారు? మీరు, నేను, మన పూర్వీకులు ఒక లైన్ గీసి దీన్ని దాటకూడదు అంటే మోడర్నైజేషన్లోకి మనం అడుగు పెడుతున్నాము, ఒక సిస్టంలోకి మనం దూసుకు వెళ్తున్నాము. ఇంకా సీరియస్గా చెప్పాలంటే ఈరోజు పిల్లలు ఫార్ బెటర్ దాన్ అవర్ ఏజ్. వాళ్ళకి వాట్స్ రైట్ వాట్స్ రాంగ్ అన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. మోస్ట్లీ అమ్మాయిలకి ఎవ్వరు ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఏంటి వాళ్ళు 100% జెన్యూన్ అని, దాంట్లో అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కానీ ఇక్కడ మనము డ్రెస్సింగ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఆ డ్రెస్సింగ్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ గురించి ఏవైతే మాట్లాడుతున్నామో వీటికి సంబంధించి నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటి అంటే ఇక్కడ తప్పు అబ్బాయిది ఉంటుంది. ఒక రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో 2-3 days బ్యాక్ 5 years ఓల్డ్ చిన్న పిల్లని ఒకడు దారుణంగా రేప్ చేశాడు. ఆ పిల్ల డ్రెస్సింగ్ సెన్స్ ప్రాబ్లమా? లేదు కదా. చిన్న 5 ఏళ్ల పిల్ల, ఏం తెలుసు? చేసింది ఎవడు? మళ్ళీ ఆ ఇంటికి సంబంధించిన వాడు. అలాంటి వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అంటే ఆ కల్చర్
వాడిని మనం ఎప్పుడైనా ఆపడానికి ట్రై చేసామా? మీ పక్కన నా పక్కన ఎంతమందిని చూడట్లేదు అలాంటి వాళ్ళని? మీరు వర్క్ చేసే ఆఫీస్లో కావచ్చు, మీరు ఉంటున్న సొసైటీలో కావచ్చు, చీప్గా మాట్లాడి చీప్గా చూసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాడిని మనం ఆపుతున్నామా? వదిలేస్తున్నాం, దూరంగా ఉంటాం. ఎవరో ఒకళ్ళు దానికి బలైనప్పుడు ఏంటి, మనం వాయిస్ రేస్ చేసి వీడింతే అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, అంతే కదా. ఇక్కడ ఫర్దర్గా దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఉండడానికి నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, సత్యభామ గారు, సుమన్ గారు, మీ ఉద్దేశం ప్రాపర్. అమ్మాయిల్ని ఇప్పుడు గుడ్ల గురించి చెప్పారు కదా, గుడ్ల గురించి శాస్త్రనాలు ఉంటాయి. ఈ డ్రెస్లో వెళ్ళకూడదు అని చెప్పేసి మ్యాక్సిమం అన్ని గుళ్ళల్లోనూ, మేజర్ గుళ్ళల్లోనూ ఉంటుంది. ఇక్కడ వెన్ రూల్ ఇస్ బిన్ కెప్ట్, ఆ రూల్ పెట్టినప్పుడు ఇట్ విల్ బి ఫాలోడ్. రూలే లేనప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెల్ఫ్ రియలైజేషన్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఒక్క విషయం చెప్పండి. సెల్ఫ్ రియలైజేషన్లో ఏమేమి ఉంటాయి? ఎవరైనా నేర్పిస్తే ఒక ఐడియాతోటి రియలైజేషన్ వస్తుంది. ఒక చిన్న మాటతోటి నేను ఈ విషయం క్లోజ్ చేస్తాను. ఫర్దర్గా సినిమాకి పబ్లిసిటీ బాగా వస్తుంది, డబ్బులు బాగా వస్తుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఆశపడడంలో తప్పు లేదు. రీజన్ ఏంటంటే డబ్బు పెట్టేవాడు వ్యాపారం చేస్తున్నాడు, అది మీ శరీరంతో అయినా సరే. కానీ ఆ వ్యాపారానికి డబ్బు తీసుకున్నందుకు నేను చేస్తున్నాను, ఇది ఇక్కడితోటి నాది అయిపోయింది అనుకుని చెప్పి ఎవరైతే మూవీ ఇండస్ట్రీలో ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక్క విషయం ఎందుకు ఆలోచించట్లేదు? నెగిటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని కొంచెం తగ్గించి మనం పాజిటివ్గా స్ప్రెడ్ చేద్దాము. ఆ పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తే కనీసము కొన్ని అరాచకాలు అయినా సరే తగ్గుతాయి అని. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన మంచి ఆయన బతుకున్నప్పుడు ఎక్కడ కనిపించలేదు, ఆయన పోయిన తర్వాత కనిపించింది. అంతమంది వచ్చారు. అలాంటి మంచి చేయడానికి ఎంతమంది ఉన్నారు? ఇంకా మాట్లాడుకుంటూ పోతే 2 గంటలైనా సరే నేను ఆపను. సత్యభామ గారు, ఈ వీడియో మీరు సుమన్ గారి గురించి ఏదైతే చేశారో పాజిటివ్గా చాలా బాగా చేశారు. మీరు యూజ్ చేసిన వొకాబులరీ కావచ్చు, ఏదైనా సరే బాగా యూజ్ చేశారు. ఇలాంటి వొకాబులరీ ఉంటే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను, దానికి సపోర్ట్ కూడా చేస్తాను. సుమన్ గారు, ఏదో ఒక సినారియోని మనం ఉద్దేశించుకొని ఒక దగ్గర చెప్పి ఒకటి చెప్పుకుంటే అయిపోతుంది అన్న థాట్ తోటి మీరు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి మన పాస్ట్, మనం చేసిన వర్క్, మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరిని ప్రొవోక్ చేస్తోంది అనేది చూస్తే మాత్రం ఈ పర్టికులర్ విషయంలో మీరు అబ్బాయిలు మారండి, అమ్మాయిలు అలా ఉన్నప్పుడు వాళ్ళలో మనం చూడాల్సింది ఏంటి అన్నది మీరు ఎప్పుడైనా చెప్పుకుంటే ఐ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్. కానీ మీరేం చెప్పారు? అమ్మాయిని మారమని చెప్పారు. నా ఉద్దేశంలో చెప్పాలి అంటే ఈరోజు మీకు నాకన్నా వాళ్ళు ముందుకు ఎక్కువ వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసాము. 10th 12th ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ విలేజ్ అంటే ఇక్కడ వైజాగ్ చుట్టుపక్కల అనుకుంటా, ఎవరైతే ఇన్ని మార్కుల పైన వస్తారో వాళ్ళని ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకెళ్తాను అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన కమిట్మెంట్కి 5 ఆ 470 480 మార్క్స్ రేంజ్కి దాటి పైకి వచ్చారు. వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ 5 ఎవరో తెలుసా అండి? అమ్మాయిలు. అదే స్కూల్లో అంతకన్నా ఈక్వల్గా అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి మార్కులు ఎందుకు రాలేదు? ఒకసారి ఆలోచించండి. దానికి కారణము మనలాంటి వాళ్ళే. చెప్పే పద్ధతిని మార్చి మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ని బేస్ చేసుకుని మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చూపించి ఈక్వల్గా చేసి కనుక చెప్పుంటే కనీసము అక్కడ 5 అమ్మాయిలు ఒక్క అబ్బాయి వచ్చే పాసిబిలిటీ లేదా? అంటే 480 పైన వచ్చిన వాళ్ళు 5 అమ్మాయిలు, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలందరూ 480 కిందనే కదా. ఆ ర్యాంకులు ఎంత ఉన్నాయో కూడా తెలియదు. పాస్ పర్సంటేజ్లు కనుక చూసుకుంటే అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. దేంట్లో అబ్బాయిలు గొప్ప అని చెప్పేసండి అమ్మాయిలు కంట్రోల్లో ఉండమంటున్నారు. క్లియర్ కట్గా చెప్పాలి అంటే ముందు మన ఆలోచన మారాలి. అవతల వాళ్ళని ఈక్వల్గా అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఈక్వల్గా అని చెప్పేసి వదిలేయండి. కొన్నిసార్లు మూసుకుని సైలెంట్గా కూర్చుంటాం చూడండి, అది కూడా మంచిది.
అప్పుడు చేంజ్ అనేది వస్తుంది. ఇంతమించి చెప్పడానికి ఏం లేదు. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. జై హింద్.